10th క్లాస్ ఎగ్జామ్స్ ఈ నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో ఆల్మోస్ట్ ఆల్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయి. సిబిఎస్ఈలో ప్రధానంగా చాలా స్టూడెంట్స్కి అయిపోయింది. ఇంకొక పేపర్ కొంతమందికి 18th నాటికి ఉంది. అదేవిధంగా ఐసిఎస్ఈ కూడా 24th అయిపోతుంది. ఇంకో 10 రోజుల్లో ఎస్ఎస్సి వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకుంటారు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ పేరెంట్స్కి ఏంటంటే 10th క్లాస్ అయిన తర్వాత స్టూడెంట్ ఇంట్లో ఉంటే టైం వేస్ట్ చేసుకొని పాడైపోతాడు. అందుకోసం వీళ్ళు ఏదైనా బ్రిడ్జ్ కోర్స్లో పడేస్తే కొంచెం టైం అయితే కొంచెం వాడినట్టు ఉంటుంది, టైం వేస్ట్ కాదు అనే దృష్టితో చాలామంది పేరెంట్స్ బ్రిడ్జ్ కోర్స్లో ఏదో ఒక బ్రిడ్జ్ కోర్స్లో పడేద్దాం అనుకుంటారు. అయితే క్వశ్చన్ ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్ అవసరమా, బ్రిడ్జ్ కోర్స్ అవసరమైతే ఎందుకు అవసరము అన్నది ఒకసారి మనం అర్థం చేసుకుంటే దెన్ పేరెంట్స్ కెన్ టేక్ అ కాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిల్లవాడికి ఐఐటి కానీ నీట్ కోచింగ్ కానీ మీరు పంపిద్దాం అనుకుంటే తప్పకుండా బ్రిడ్జ్ కోర్సు సీరియస్గా తీసుకోవాలి. అది కాదు వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐఐటి నీట్, ఏదో అంటే ఐఐటి నీట్ అంటే ఐఐటి అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంజనీరింగ్ మెడిసిన్ కాదు. వీఆర్ లుకింగ్ అట్ లా, వీఆర్ లుకింగ్ అట్ మేనేజ్మెంట్, వీఆర్ లుకింగ్ అట్ ఫ్యాషన్ డిజైన్, వీఆర్ లుకింగ్ అట్ అదర్ ఆప్షన్స్ అన్నప్పుడు మీరు స్టూడెంట్స్ని అనవసరంగా బ్రిడ్జ్ కోర్స్కి పంపించే అవసరం లేదు. కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ అంటే ఇంటర్మీడియట్తో పాటు ఇంజనీరింగ్ ఎంట్రన్సెస్ కానీ మెడికల్ ఎంట్రన్సెస్ కానీ పంపించదలుచుకుంటే ఆ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్కి మీరు తప్పకుండా మీరు బ్రిడ్జ్ కోర్సు సీరియస్గా తీసుకోవాలి, క్యాజువల్గా తీసుకోకూడదు. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అనుకుంటా ఎక్కడో ఒకటి చోట పడేద్దాం, వాళ్ళు ఎంగేజ్ చేస్తారు, ఆ దృష్టితో అంత క్యాజువల్గా తీసుకుంటే అసలు నన్ను అడిగితే అసలు బ్రిడ్జ్ కోర్స్ పంపించకుండా వాడిని ఎక్కడైనా వెకేషన్ తీసుకెళ్ళడం బెటరు. బ్రిడ్జ్ కోర్సు అవసరము. ఆ బ్రిడ్జ్ కోర్సు ఒకవేళ మీరు స్టూడెంట్ని పంపిస్తే సీరియస్గా అంటే మొత్తం ఫ్యామిలీ షుడ్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. అప్పుడే దాని నుంచి కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. సో మొదటగా లెట్ us అండర్స్టాండ్ వై అ బ్రిడ్జ్ కోర్స్ ఇస్ రిక్వైర్డ్. ఎస్పెషలీ మనం ఐఐటి కానీ నీట్ కానీ, ఐఐటి అంటే ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఎంట్రన్స్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఇంటర్మీడియట్లో ఎందుకు బ్రిడ్జ్ కోర్స్ ఇప్పుడు అవసరము అంటే ఫస్ట్ బ్రిడ్జింగ్ ద కాన్సెప్చువల్ గ్యాప్. ఇప్పుడు ఏమవుతుందంటే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అంటే 11th 12th వచ్చినప్పుడు స్టూడెంట్స్ సిలబస్లో చాలా తేడా వస్తుంది. నన్ను అడిగితే సిలబస్ ఒక 4 రెట్లు ఉంటుంది 10th క్లాస్తో కంపేర్ చేస్తే. తర్వాత స్టూడెంట్స్కి ఆ కాన్సెప్చువల్ క్లారిటీ అన్నది చాలా చాలా అవసరము. అయితే వన్ గుడ్ థింగ్ ఏంటంటే మ్యాథ్స్ కానీ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ 9th and 10th వీళ్ళు ఏదైతే నేర్చుకుంటారో వాటి కాన్సెప్ట్స్ మీదే బేస్ అయ్యి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ ఈ 9th and 10thలో వీళ్ళు సైన్స్ అండ్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉంటే ఇంటర్మీడియట్లో వాళ్ళకి లైఫ్ స్మూత్గా ఉంటుంది. కాకపోతే చాలా స్కూల్స్లో సైన్స్కి మ్యాథ్స్కి మంచి టీచింగ్ జరగదు, మంచి టీచర్లు ఉండరు, అది క్వశ్చన్ ఆన్సర్ స్టైల్లో నేర్పించేస్తారు. చాలా స్కూల్స్లో బట్టి కొట్టిస్తారు. సో దీనివల్ల వాళ్ళకి కాన్సెప్ట్స్ మీద పట్టు ఉండదు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్రిడ్జ్ కోర్స్లో ఇంటర్మీడియట్ సంబంధించినవి చెప్పక్కర్లేదు. ఈ 9th and 10thకి సంబంధించిన కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్తే ఆ కాన్సెప్చువల్ పట్టు వస్తే స్టూడెంట్కి ఆ తర్వాత ఇంటర్మీడియట్లో చెప్పేది వాడు ఈజీగా తీసుకుంటాడు. సో దిస్ ఇస్ రీజన్ నెంబర్ 1. తర్వాత రెండోది స్ట్రెంథనింగ్ కోర్ ఫండమెంటల్స్. ఇప్పుడు 9th and 10thలో కొన్ని టాపిక్స్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో ఆల్జీబ్రా కానీ, ఫిజిక్స్లో మెకానిక్స్ కానీ, కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్ కానీ, బయాలజీలో ప్లాంట్ అండ్ యానిమల్ ఫిజియాలజీ కానీ, ఇలాంటివి కోర్ ఫండమెంటల్స్ ఉంటాయి. ఈ ఫండమెంటల్స్ కొన్ని స్కూల్స్లో చెప్పుంటారు, కొన్ని స్కూల్స్లో చెప్పుండకపోవచ్చు. చెప్పిన మోస్ట్లీ బోర్డ్ ఎగ్జామ్ ఓరియంటేషన్తోనే చెప్పుంటారు, చాలా చోట్ల బట్టి కొట్టిస్తారు. సో ఇవి ఒకసారి రివైజ్ చేస్తే మళ్ళా, ఎందుకంటే వీటి మీదే మిగిలిన ఇంటర్మీడియట్లో మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవి ఒకసారి రివైజ్ చేస్తే స్టూడెంట్కి ఇవి స్ట్రెంగ్తన్ చేసుకున్నట్టు, ఈ కోర్ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెంగ్తన్ చేసుకున్నట్టు ఉంటుంది. తర్వాత జేఈ నీట్, నేను మళ్ళీ చెప్తున్నాను. జేఈ అంటే నేను ఆల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ గురించి చెప్తున్నా. కేవలం జేఈ ఐఐటి మాత్రమే కాదు, ఎనీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఆర్ సిమిలర్లీ నీట్. వీటిలో ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ప్రధానంగా ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత
లాజికల్ స్కిల్స్ చెక్ చేస్తారు, అనలిటికల్ థింకింగ్ చెక్ చేస్తారు, ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ చెక్ చేస్తారు. స్కూల్ వరకు ఏంటంటే ప్రధానంగా మోస్ట్లీ థియరీ బేస్డ్ ఉంటాయి. ఆ థియరీ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. సో వీళ్ళు ఆ క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత ఆ కాన్సెప్ట్ని అప్లై చేయాలి. సో అప్లికేషన్ ఓరియంటెడ్ థింకింగ్ ఒకటి కావాలి. సో ఈ థింకింగ్ అన్నది డెవలప్ చేయాలి. సో బ్రిడ్జ్ కోర్స్లో ఈ థింకింగ్ అన్నది డెవలప్ అవుతుంది. ఈ ఓరియంటేషన్, ఈ ఎలాగా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, అలాగే లాజికల్ అప్రోచ్ టు క్వశ్చన్స్ అన్నది ఈ బ్రిడ్జ్ కోర్స్లో కరెక్ట్గా చేస్తే, ఆషామాషిగా క్యాజువల్గా చేస్తే కాదు, కరెక్ట్గా బ్రిడ్జ్ కోర్స్ జరిగితే ఈ బెనిఫిట్స్ స్టూడెంట్కి వస్తాయి. ఆ తర్వాత స్టడీ డిసిప్లిన్ అండ్ టైం మేనేజ్మెంట్ చాలా అవసరము. ఎందుకంటే స్టూడెంట్కి నెక్స్ట్ 2 years ఒక తపస్సు లాంటిది. అంటే స్టూడెంట్ హ్యాస్ టు యాక్చువల్లీ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇంకా మిగిలినవన్నీ పక్కకి పెట్టి దీని మీద ఫోకస్ చేయాలి. సో టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత ఒక డిసిప్లిన్ అన్నది, ఒక స్టడీ డిసిప్లిన్ అన్నది అలవాటు ఉంటుంది, అలవాటు చేసుకోవాలి. క్లాస్లో ఏం చేయాలి, ఫోకస్ మొత్తం. ఎందుకంటే క్లాస్లో టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళీ క్లాస్లో జరిగింది చదవాలంటే ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకదు. సో క్లాస్లో ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ ఎప్పటికప్పుడు ఆన్ అ డైలీ బేసిస్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ థింకింగ్, ఈ డిసిప్లిన్ అన్నది డెవలప్ అవ్వడానికి ఒక బ్రిడ్జ్ కోర్స్ బాగా దోహదపడుతుంది. అండ్ బ్రిడ్జ్ కోర్స్లో ఈ టైం మేనేజ్మెంట్ కానీ, ఈ స్టడీ డిసిప్లిన్ కానీ వాళ్ళకి ఒక ఓరియంటేషన్ అనేది దొరుకుతుంది. అండ్ ఫైనలీ ఇవన్నీ చేయడం వల్ల స్టూడెంట్కి ఇంటర్మీడియట్లో ఆర్ 11th and 12th ఒక స్మూత్ సెయిలింగ్, ఒక స్మూత్ ట్రాన్సిషన్ అనేది దొరుకుతుంది. ఇవి లేకుండా ఇవన్నీ చేయాలి అంటే స్టూడెంట్ ఈ కొత్త సిలబస్కి, న్యూ కైండ్ ఆఫ్ థింకింగ్కి, ప్రాబ్లమ్ సాల్వింగ్కి, ఈ స్టడీ డిసిప్లిన్ నేర్చుకోవడానికి ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే చాలా కాలేజెస్ ఇంక్లూడింగ్ అవర్ కాలేజెస్ మేము day 1 నుంచి కొంచెం చాలా ఒక పేస్లో వెళ్తాము. సో అవి ఫాలో అవ్వాలి అంటే ఒక బ్రిడ్జ్ కోర్సు, ఇలాంటి బ్రిడ్జ్ కోర్స్కి వెళ్తే స్టూడెంట్కి డెఫినెట్గా అలవాటు పడతారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, బ్రిడ్జ్ కోర్సు ఏదో క్యాజువల్గా ఆషామాషిగా తీసుకుంటే, ఏదో టైం పాస్, స్టూడెంట్ ఇంట్లో కూర్చుంటే టైం వేస్ట్ చేసుకుంటాడు, ఒక బ్రిడ్జ్ కోర్స్లో పడేస్తే వాళ్ళు ఏదో ఎంగేజ్ చేస్తారు. ఆ ఎంగేజ్మెంట్, ఆ అప్రోచ్తో మీరు బ్రిడ్జ్ కోర్స్కి వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నానోలో మేము సిబిఎస్ఈ స్టూడెంట్స్కి, మా సిబిఎస్ఈ స్టూడెంట్స్కి 24th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ నెల 24th నుంచే బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది చాలా చాలా సీరియస్గా జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే ఇది ఆన్లైన్లో జరుగుతుంది, మా యాప్ ద్వారా, మై క్లాస్ రూమ్ యాప్ ద్వారా. తర్వాత వాళ్ళకి ఒక స్ట్రక్చర్డ్ ఎక్సర్సైజెస్ అన్నది ఇస్తాము. వాళ్ళకి ఒక ప్రింటెడ్ కోర్స్ మెటీరియల్ ఇస్తాం ఓన్లీ ఫర్ బ్రిడ్జ్ కోర్స్. బ్రిడ్జ్ కోర్స్కి మాత్రమే ప్రింటెడ్ కోర్స్ మెటీరియల్. ప్రింటెడ్ కోర్స్ మెటీరియల్ అంటే ఇది ఇంటర్మీడియట్ కోర్స్ మెటీరియల్ సంబంధించింది కాదు. 9th and 10th వరకు వాళ్ళకి ఏ కాన్సెప్ట్స్ రావాలి, ఆ టాపిక్స్ మీద వాళ్ళకి ఓరియంటేషన్ కోసము ఏమైతే ఉందో అది ఒక 200 pages బుక్ ఒకటి తయారు చేసాము. ఆ బుక్ ఒకటి ఇస్తాము. దాని నుంచి ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే అది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేపిస్తారు. ఇది ఆన్లైన్లో జరుగుతుంది. ఎందుకంటే ఈ టైంలో మొన్ననే ఎగ్జామ్స్ రాశారు పిల్లలు, మళ్ళా ఈ ఎండలో వాళ్ళని క్లాస్కి రప్పించడం అంటే కొంచెం కష్టం. ఇంట్లోనే కంఫర్టబుల్గా వాళ్ళు ఆన్లైన్లోనే డివైస్లో మై క్లాస్ రూమ్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. తర్వాత ఇది కొంచెం పకడ్బందీగా జరగడానికి మేము చాలా చాలా మెజర్స్ తీసుకుంటాం. ఎందుకంటే ఆన్లైన్లో కొంచెం లెర్నింగ్ కొంచెం డైల్యూట్ అయిపోతుంది. అది లేకుండా మనం ఏం చేస్తామంటే అటెండెన్స్ తీసుకోవడం కానీ, ఈ ఎక్సర్సైజెస్ కానీ చూస్తాము. ఆ తర్వాత డైలీ ప్రాక్టీస్ టెస్ట్ అని ఉంటాయి. ఈ డైలీ ప్రాక్టీస్ టెస్ట్ ఏంటంటే మా ప్లాట్ఫామ్ మీదే ఇస్తామన్నమాట. వాళ్ళకి డైలీ ప్రాక్టీస్ టెస్ట్, ఈ డిపిటీస్ ఏవైతే ఉంటాయో అవి స్టూడెంట్స్ తప్పకుండా చెయ్యాలి మా ప్లాట్ఫామ్లోనే. మిగిలినవి ఏదైతే కోర్స్ మెటీరియల్ ఉంటాయో అవి వాళ్ళు రఫ్ బుక్లో, వాళ్ళ నోట్బుక్లో చేసుకుంటారు. కానీ ఇవి మాత్రము మా ప్లాట్ఫామ్లో చేయాలి. సో దాట్ వీ నో స్టూడెంట్ చేస్తున్నాడా లేదా, ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తున్నాయి, ఇన్వాల్వ్ అవుతున్నాడా లేదా అన్నది మాకు తెలుస్తుంది. తర్వాత మా మెంటర్స్ ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ డిపిటీలు ఎలా చేస్తున్నారో చూసి స్టూడెంట్తో మాట్లాడతారు. సో ఈ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి
క్లాస్లో 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది. వాళ్ళు స్టూడెంట్స్ డౌట్లు అడగచ్చు క్లాస్ జరుగుతున్నప్పుడు, మా వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఆ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా డౌట్లు వస్తాయి. సో దానికి ఒక మెకానిజం ఉంది, దానికి ఒక వాట్సాప్ నంబర్ ఇచ్చి డౌట్స్ క్లారిఫై చేయడానికి చేయిస్తాము. ఆ తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్లో ఏదైతే డైలీ ప్రాక్టీస్ టెస్ట్ అయితే జరుగుతాయో అవైతే జరుగుతూ ఉంటాయి. సో ఇది ఒక పకడ్బందీగా ఒక 1 month ప్రోగ్రామ్ ఇది ఉంటుంది. స్టూడెంట్ అది ఆ సీరియస్నెస్తో చేస్తే స్టూడెంట్కి బెనిఫిట్ వస్తుంది. అంతేగాని క్యాజువల్గా ఆషామాషిగా ఏదో టైం పాస్, చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా చూస్తారు ఇది ఒక మార్కెటింగ్ గిమిక్లా వాడుకుంటారు. సో ఇది మార్కెటింగ్ గిమిక్ కాదు, ఇది సంథింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద స్టూడెంట్. అండ్ స్టూడెంట్ ఇఫ్ హీ గోస్ త్రూ సచ్ అ ప్రోగ్రామ్, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్ ఇఫ్ హీ ఈస్ ప్లానింగ్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ అలాంగ్ విత్ ఇంటర్మీడియట్. ఇవి లేవు దృష్టిలో, ఇంజనీరింగ్ మెడికల్ ఎంట్రన్సెస్కి ప్రిపరేషన్కి వెళ్ళట్లేదు స్టూడెంట్, సమ్ అదర్ ఫీల్డ్లోకి వెళ్తున్నాడు అంటే బ్రిడ్జ్ కోర్స్తో డిస్టర్బ్ చేయకండి, లెట్ హిమ్ ఎంజాయ్. బట్ ఇవి అనుకుంటే మాత్రం తప్పకుండా బ్రిడ్జ్ కోర్స్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ 2-year intermediate program.